తణుకులో రసవత్తరంగా మారుతున్న రాజకీయం. రెండు వర్గాలుగా బీజేపీ ఉందా? జనసేన పార్టీకి లేని నియోజకవర్గ ఇన్ఛార్జ్. బీజేపీలో ఒక వర్గానికి మద్దతుగా నిలుస్తున్న ఇతర పార్టీల అసమ్మతి నాయకులు. తణుకు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? తణుకు నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతుంది. కూటమి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్మిల్లి రాధాకృష్ణ 72,121 ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అత్యధిక మెజారిటీతో గెలుపొందిన రాధాకృష్ణ టీడీపీతో పాటు జనసేన పార్టీ కూడా ఒక రకంగా ఆయనే నాయకత్వం వహించాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. జనసేన పార్టీకి తణుకు నియోజకవర్గంలో మండల అధ్యక్షులు తప్ప ఇన్ఛార్జి లేరు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన తర్వాత అప్పటి వరకు జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్న విడివాడ రామచంద్రరావు టికెట్ ఆశించి భంగపడటం, ఆయన అనుచరులు చేసిన చిన్నపాటి ఘర్షణతో పార్టీకి వీరికి మధ్యలో దూరం పెరిగింది. క్రమేపీ పార్టీ కార్యక్రమాలకు కూడా రామచంద్రరావు దూరం ఉంటూ వచ్చారు. ఇక బీజేపీ విషయానికి వస్తే, గతంలో పశ్చిమ గోదావరి బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన నార్ని తాతాజీ, ప్రస్తుతం పనిచేస్తున్న అయినంపూడి శ్రీదేవులు స్థానికంగా తణుకులో ఉండటంతో తణుకులో కూటమి ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఇటీవల కాలంలో బీజేపీ రెండు వర్గాలుగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు. మొన్న జరిగిన తిరంగా యాత్రలో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన శ్రేణులతో పాటు బీజేపీ నాయకులు కూడా పాల్గొన్నారు. ముందు రోజు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కూడా నిర్వహించిన తిరంగా యాత్రలో మరో వర్గ నాయకులు మాత్రమే పాల్గొన్నారు. మన్ కీ బాత్ పేరిట నిర్వహించిన కార్యక్రమాలు కూడా విడివిడిగా జరిగాయి. దీంతో బీజేపీ రెండు వర్గాలుగా ఉన్నట్లు ప్రచారము జరుగుతోంది. మరోవైపు తణుకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముళ్లపూడి రేణుక బీజేపీలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అంతేకాకుండా దేశంలో బీజేపీ చేస్తున్న కార్యక్రమాలన్నీ దాదాపుగా ప్రతిరోజు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నము చేస్తున్నారు. కొసమెరుపు ఏంటంటే, ఇతర పార్టీల్లో ఉన్న అసమ్మతి నాయకులు తణుకు బీజేపీలో ఒక వర్గానికి వెన్నుదన్నుగా నిలుస్తూ వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారనే ప్రచారము జరుగుతోంది.